మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి ఫలితాలు మనం చెప్పుకోవాలంటే ఈ మీనరాశికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఈ ఏలినాటి శని రావడానికి ముందే సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, ఉద్యోగాల్లోంచి బయటికి రావటం, ఉద్యోగం పోవటం, ఇట్లాంటి సమస్యలు, భార్యాభర్తలకు ఇబ్బందులు రావటం, ఒకళ్ళకొకళ్ళు కుదరకపోవటం, విడబడే పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఎక్కడా తొందరపడద్దు. ఏ వ్యవహారాలైనా కోర్టులకు ఎక్కద్దు. కోర్టుకు ఎక్కినందువల్ల విపరీతమైన నష్టపడటం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ముళ్ళ మీద గుడ్డ ఆరేసామండి, లాగితే గుడ్డ చిరిగిపోతుంది, ముళ్ళు గుడ్డ నిండా గుచ్చుకుంటాయి, ఆ గుడ్డ ఉపయోగపడకుండా పోతుంది. అట్లాగే ఈ ఏలినాటి శని రాబోయే ముందు ఈ రాశి వాళ్ళు ఎక్కడ, ఎప్పుడు, ఎటువంటి తొందరపడకూడదు. ఎవరు తొందరపడ్డా మీరు ప్రశాంతంగా ఉండాలి. ఒక చేతికి ఒక చేయి కలిస్తే శబ్దం వస్తుంది. చేతులు కలిసిన చప్పెట్లు, మాటలు కలిసిన ముచ్చట్లు అని ఉంది పాట కూడా. అట్లాగే ఈ రాశి వాళ్ళు మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీ నాన్న ఉన్నారా అని అడగటానికి, నీ అమ్మ మొగుడున్నారా అని అడగటానికి అర్థం మాత్రం ఒకటే, కానీ ఒకటేమో చక్కగా మంచిగా ఉంది, రెండోదేమో విరుద్ధంగా వికటంగా ఉంది. మనం వికటంగా మాట్లాడటం కంటే మంచిగా మాట్లాడటం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి ఈ ఏలినాటి శనిలో రవి బుధులు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు. ఈ మీన రాశి వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. ఎవరికైనా అప్పు పెట్టారు అంటే మాత్రం రాదు. ఎవరి దగ్గర రావాల్సిన డబ్బులు మంచిగా తీసుకోండి. తేపా కాస్త ఇస్తానన్నా తీసుకోండి. అట్ట కాదయా మొత్తం ఇస్తానని తీసుకుంటా అంటే మొత్తం అంతా ఎగ్గొడతారు. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించడం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం. గ్రహాలు సరైనటువంటి గ్రహాలు లేవు, పాపగ్రహాలు ఉన్నాయి. మరి చాలా అధిక వృష్టి, మరి రకరకాలైన యుద్ధాలు, రకరకాలైన భయాందోళనలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్త పడటం మంచిది. స్వస్తి.